వృత్తాంతాల గ్రంథం 1వ దిన వృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9 నుండి 10 చదువుకుందామండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. అతడు మనవి చేసిన దానిని ఆయనకి దయచేసెను. యబ్బేజు ప్రార్థన ఒకసారి చదువుతారా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మొదటిగా చెప్దామండి. మొదటికి ఏం అడిగాడండి? ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దులను విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి, నీ చేయి నాకు తోడు దయచేయి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము, కీడు రాకుండా నన్ను కాపాడు. ఈ 4 ప్రార్థనలు ఏంటిదంటే, మొదటిగా ఏం చెప్పాడు చెప్తారా? ఆశీర్వదించు, సరిహద్దుల్ని విశాలపరచు. 3వది నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. 4వది ఏంటిదంటే, కీడు రాకుండా నన్ను కాపాడు. ఇక్కడ చూసినట్లయితే మొదటిగా తన తల్లి తనకి యబ్బేజు అనే పేరు పెట్టింది. యబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటిదంటే వేదన, సారఫుల్. తను ఏం చేస్తుంది, తన కుమారుని కనేటప్పుడు ఎంతో వేదన అనుభవించిందంట, ప్రసవ వేదన. తను పెయిన్ అనుభవించడం మాత్రమే కాదు, కానీ తన కుమారుడికి కూడా నువ్వు వేదనతో పుట్టావు కాబట్టి నీ పేరే వేదన, అంటే నువ్వు ఒక శని, నువ్వు ఒక దుష్టుడు, లేకపోతే నీ బట్టి నాకు నొప్పే అని చాలామంది మీ తల్లిదండ్రుల ద్వారా తిట్టించబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎటువంటి మొహమాట లేకుండా చేతులెత్తి చూపిస్తారా? కొంతమంది ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. చాలామంది తల్లిదండ్రులకి వారు పిల్లలు చేసే కార్యాలు బట్టి పొందుకుంటున్న అవమానాలు బట్టి ఎంతగానో పిల్లలకి బిరుదులు ఇచ్చేస్తుంటారు. ఇలాగ చేశాడు కాబట్టి వీడు ఇంతే, తిని ఇలాగ చేసింది కాబట్టి తను అంతే అని బిరుదులు. ఈరోజు మనుషులు బిరుదులు ఇచ్చారేమో, మనుషులు అనేక మాటలు మీ గురించి మాట్లాడారేమో. ఆయన ఏం చేస్తాడు అదే రీతిగా మనం చేయాలి. ఆ మనుషుల మాటలు కాదు, వారని పెట్టిన బిరుదులతోటి మనం కృంగిపోతాం. అవునేమో, నిజమేమో, అవునేమో నేను అంత పాపినేమో, అవునేమో నేను ఎంత చెడ్డవాడినేమో, చెడ్డదానేమో అని మనలో మనం కుమిలిపోతుంటాం. వి యాక్సెప్ట్ వాట్ దే సే. కరెక్షన్స్ ఆర్ గుడ్, బట్ ఎప్పుడు చూసినా మన గురించి అలాగ మాట్లాడుతుంటే there's nothing wrong with you, something's wrong with the person who's accusing you. కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి, కానీ ఇంకా నేను ఇంతేనేమో అని యబ్బేజు అనలేదండి. మీరందరూ నన్ను వేదన పిలుస్తున్నారు, నా సొంత తల్లి నన్ను వేదన అని పిలుస్తుంది కదా. అవును, నా జీవితం అంతా దుఃఖమే. నేను ఒక మూల ఉంటే బెటర్, నేను అసలు పారిపోతే బెటర్, నేను అసలు ఇక్కడ వీళ్ళ ముందు కనపడకపోతే బెటర్, నేను ఆత్మహత్య చేసుకుంటే బెటర్, నాకెందుకు ఈ జీవితం, నేను అందరికీ వేదన తెచ్చినోడ్నే కదా అని అనలేదండి. ఏం చేస్తాడు తెలుసా? ఆయన దేవుని వైపు చూసి, దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, దేవా నువ్వు నా సరిహద్దుల్ని విశాలపరచయ్యా, దేవా నీవు నా తోడున్నావని నాకు చూపించయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఆశీర్వాదాల గురించి ప్రార్థన చేయదు, తప్పు అన్నాడండి. ఆయన ఏ ప్రార్థన అయితే చేశాడు ఆ మనవి దేవుడంట ఆలకించనంట. ఈరోజు తప్పు అనుకుంటున్నారా? దేవా నన్ను ఆశీర్వదించు అని అంటే నేను అనేది ఒకటేనండి, మన ఉద్దేశాలు ముఖ్యం. ఆర్ మోటివ్స్ ఆర్ ఇంపార్టెంట్. దేని గురించి ఆశీర్వదించమంటున్నారు? ఇదిగో నేను ఆశీర్వదించబడితే వారికి కుళ్ళు వస్తుంది, లేకపోతే వారికి మంట కలుగుతుంది, అందుకే నన్ను ఆశీర్వదించితే దేవుడు ఇంకా వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మన ఉద్దేశాలు సరిగ్గా లేవు. మనం ఎందుకు ఆశీర్వదించాలని అడగాలి తెలుసా అండి? దేవా నన్ను ఆశీర్వదిస్తే నా ఆశీర్వాదాన్ని చూసి నిన్ను తెలుసుకోవాలయ్యా. వీరిని ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. వీరిని ఆశీర్వదించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్తే అది దేవునికి మహిమ. ఈరోజు మనం ఆశీర్వదించు అంటున్నాం. దేనికోసము? మన చుట్టూన్న వారికి చూపించి, ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు దెమ్, నిరూపించాలి వాళ్ళకి. నిరూపించడం కోసం నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు. ఇంకా హీనంగానే ఉంటాం. ఈరోజు మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఏజ్లో, ఈ తరంలో మనం అందరం కూడా చేసేది ఏంటంటే, వీరు నన్ను చూడాలి, వీరు చూస్తే వారికి మంట కలుగుతుంది, వీళ్ళకి నిరూపించాలి నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో అని ఉద్దేశంతో చాలామంది పోస్ట్ చేస్తారండి. దేవునికి మహిమ కాదు, అటు మీకోసం కూడా కాదు. ఎవరి కోసము? పక్కన్న వారికి. ముందైతే పక్కన్న ఆ నేబర్కో లేకపోతే పొరుగు వాళ్ళకో ఏంటంటే చీర కడతారు. ఎందుకు? ఆ స్త్రీలు అంటే తనకి చూపిస్తే మంట కలుగుతుంది, అందుకనే నేను చీర కట్టుకొని తన ముందే తిరుగుతా ఉంటా 10 సార్లు. ఎందుకు? తను చూసి మంట కలగాలి, నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో, మేము ఎంత ధనవంతులో నిరూపించాలి కదా అని అటువంటి ఉద్దేశంతో చేస్తే నిజంగా
అది ఆ కాలం అంటే ఈరోజు ఏం కాలము? ఇన్స్టాగ్రామ్ కాలం, ఫేస్బుక్ కాలం, యూట్యూబ్ కాలం. ఎవరికో చూపించాలి, ఎవరికో చూసి మెచ్చుకోవాలి, లేకపోతే ఎవరికో మంట కలగాలి. మెచ్చుకోవడం కంటే మంట కలగాలి. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూపించుకోవడం కోసము ఐ విల్ పోస్ట్ ఇట్ అన్నట్టు ఉన్నారు. జాగ్రత్త. ఉద్దేశాలు చూసే దేవుడు. మీరు ఆశీర్వదించు అని ఎందుకు అడుగుతున్నారు దేవుణ్ణి? ఎందుకు అడుగుతున్నారు? హీ విల్ బ్లెస్. కానీ యబ్బేస్ని ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా అండి? చిన్నప్పటి నుండి, బాల్యం నుండి అందరూ అందరి చేత తృణీకరించబడ్డాడు. అందరూ కాదన్నారు, అందరూ వద్దన్నారు. ఆయన ఎవరి వైపు తిరగలే, ఆయన ఎవరితోటి పగ తీర్చుకోలేదు. ఈరోజు మనం అంటూ ఉంటాము, నా తల్లిదండ్రులు నా కోసం ఒక లోన్ తీసుకొని ఉంటే నా ఎడ్యుకేషన్ ఎలాగ ఉండేది, నా తల్లిదండ్రులు నా కోసం ఆస్తి సంపాదించి పెట్టుంటే ఎంత బాగుండేది, నా వివాహం అయ్యే సమయంలో నాకు ఒక్క చైన్, ఒక బంగారపు గొలుసు కూడా లేదండి, నా తల్లిదండ్రులు చేసిన తప్పుని బట్టే, అందుకే నేను వాళ్ళతో మాట్లాడనండి అని చాలామంది యవనస్తురాళ్ళు ఉంటూ ఉంటారు. మాకు ఇల్లు కొనలేదు, లోన్ తీసుకోలేదు, మమ్మల్ని సరిగ్గా చదివించలేదు అని ఉద్దేశంతో పగబడుతుంటారు తల్లిదండ్రుల పైన. యబ్బేజు పగబట్టినట్టు లేదండి అక్కడ. యబ్బేజు తల్లి పైన తిరగబడినట్టు లేదు అక్కడ. యబ్బేజు ఏం చేస్తాడు తెలుసా? తన తల్లి వైపు, తన చుట్టూన్న వారి వైపు, అన్నల వైపు, అక్కల వైపు చూడలేదు, కానీ ఆయన పరలోకమందున్న దేవుని వైపు చూసి, దేవా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, యూ బ్లెస్ మీ లార్డ్, యూ బ్లెస్ మీ, యూ ఎన్లార్జ్ మై టెరిటరీస్, యూ ఎన్లార్జ్ మై బౌండరీస్. నా సరిహద్దుల్ని విశాలపరచయ్యా, నువ్వు ఉన్నావని నాకు చూపించయ్యా. మనుషుల మాట కాదు, మనుషుల పైన పగపట్టం కాదు, కానీ మీకు నిందలు, అపనిందలు, యబ్బేసులాగా అందరు మాటలు, బిరుదులు ఇస్తున్నట్లయితే వారికి మీరు ఏమి రెసిప్రొకేషన్ ఇవ్వనక్కర్లేదు, ఎదురు మాట చెప్పనక్కర్లేదు, ప్రూవ్ చేసుకొని లేదండి, నిరూపించుకొని అవసరం లేదు. ఎందుకంటే మన పక్షాన పోరాడేది దేవుడు. యుద్ధం ఎవరిది? బిగ్గరగా చెప్తారా? యుద్ధము యెహోవాదే. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీబడి. నా దేవుడు నా పక్షాన పోరాడతాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా తోడు ఉంటే నాకు అది చాలు. అటువంటి విశ్వాసం, అటువంటి నిశ్చయత మనకి కలగాలి.